కామెంట్లో వాయిస్ ఎలా వస్తుంది చెప్తే మనం వెళ్ళిపోవచ్చు లైవ్కి. యాక్చువల్ లైవ్లోనే ఉన్నాంలే. ఓకే. సో సరే, బేసిక్గా ఇది మనం క్యాజువల్గా మనం మాట్లాడదామని పెట్టుకున్న మీటింగ్ కాబట్టి ఏం లేదు. ప్రజెంట్ అనేది మనకు ఏఐ అనేది బాగా భూమిలో ఉంది కదా. ఆ బ్లాస్ట్ మనల్ని ఏమైనా బ్లాస్ట్ చేస్తుందా, లేకపోతే దాన్ని ఏమంటారు మనమే బ్లాస్ట్ అయిపోతామా? సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలాగే ఒకటి సో అసలు లైవ్ ముందు కంటిన్యూ చేసే ముందు జనరల్ రిలేటెడ్ సంబంధించి కూడా ఒక రీల్ వైరల్ అవుతుంది. ఐ థింక్ మీరు కూడా చూసి ఉంటారు. వెంకీ చూసింటాను రీల్ ఒకటి. అంటే ఏంటది, బన్ను కాన్సెప్ట్. ఎప్స్టీన్ కదా, అది కదా, అది వేరు. బన్నుది ఒకటి. ఏంటి మనం తింటాం కదా బన్స్, రోడ్లలో దొరుకుతూ ఉంటాయి. రోడ్ల మీద 10 రూపీస్కు బన్ అని దొరుకుతూ ఉంటుంది ఒకటి. అంటే యాక్చువల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో ఈ ఈ లైవ్ మెయిన్ మోటివ్ ఏంటంటే అబౌట్ విఎఫ్ఎక్స్, ఏఐ కెరియరు, అసలు ఏంటి దీని మీద ఎలా ఉంటుంది అనే దాని గురించి. బిఫోర్ స్టార్టింగ్ మన చిన్న వార్మప్ లాగా ఒక జనరల్ టాపిక్ మాట్లాడుకొని తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వేంటి సముద్రంలో ఉన్నావా? కెమెరా ఫిక్స్ చేసుకుంటున్నా. ఓకే ఓకే సరే. సో జనరల్ టాపిక్ ఏంటంటే మనకు ఏదన్నా మాట్లాడదామంటే ఒకరొకరు మారుతున్నారు. సరే, సో జనరల్ టాపిక్ ఏంటంటే మనకు రీసెంట్గా ఒకటి వైరల్ అయింది. ఏది, బన్స్ అమ్ముతూ ఉంటారు 10 రూపీస్కి ఒక సంథింగ్ కోవా బన్ను ఈ టైప్లో. తెలుసా? రోడ్ల మీద చెప్పు. రవి నీకు ఏమైనా హ్యూమన్ మీట్ ఉంటుంది అందులో? కాదు. సో వాళ్ళు ఏంటంటే బన్ను ఉంటుంది చూసారా, ఆ బన్నుని కట్ చేసి సో అందులో సమ్ కోవా లాంటి మెటీరియల్ పెట్టేస్తారు అన్నమాట. పెట్టేసి అది లైక్ జనాలకు 10 రూపీస్కి అట్లా ఇస్తూ ఉంటారు. సో అదేంటంటే ఈ లోకల్, యాక్చువల్గా ఫస్ట్ మీకు వీడియో చూపిస్తా, దాని తర్వాత కాన్సెప్ట్ ఏంటనేది అర్థమవుతుంది. అది ఫస్ట్. అండ్ అలాగే కొన్ని ఏఐ రిలేటెడ్ కూడా చాలా మైండ్ బ్లోయింగ్ కంటెంట్ ఉంది. అది కూడా మనం ఆన్గోయింగ్ స్ట్రీమ్లో ఒకటొకటిగా రివీల్ చేస్తాం అనమాట. అంటే ఒకటొకటి చెప్దాం, దాని గురించి మాట్లాడదాం. మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. అంటే లైక్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైవ్ మధ్యలో మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కుదిరితే నేను ఈ మీటింగ్ సంబంధించింది లింక్ ఇస్తాను. సో మీరు కూడా జాయిన్ అయ్యి లైక్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఇది కామెంట్లో పెడతాడు. ఎస్. సరే, ఒకసారి ఈ వీడియో చూద్దాం ఫస్ట్. ఎస్, చూడండి. 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తాను నేను. కనపడుతుందా? అవ్వట్లేదు కదా? ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ చేయాలి. సో ఇది ఇందులోనే కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి వచ్చిందా? ఇందులోనే కొత్త ట్యాబ్ ఓపెన్ వచ్చిందా? ప్లే చేస్తున్నా. अपनी मेहनत लगाते हैं. मैं ये नहीं कह కొంచెం స్లో ఉన్నట్టుంది. ఏది స్లో ఉందా నెట్? యూట్యూబ్లో. ఓకే యూట్యూబ్ గురించి అంటున్నా. యూట్యూబ్ ఓకేలే, అది ల్యాగ్ ఉంటుంది కొంచెం. అన్న మీరు మమ్మల్ని అందరినీ ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నా. కనపడుతుందా? కనిపిస్తుంది. యూట్యూబ్ చూడొద్దు మీరు, డైరెక్ట్ ఇక్కడ చూసేయండి. మనం జనరల్గా మాట్లాడదాం. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు తింటున్నా. ఆడియో రావట్లేదా? డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల రావట్లేదు ఆడియో. రావట్లేదు. ఓకే, ఒకసారి ఆడియో షేర్ చేస్తాను.
నువ్వు చెప్పు టాపిక్ అయితే చెప్పు, అప్పుడు ఒక చేస్తున్నా ఓకే టాపిక్ చెప్పు. సరే. సో ఏంటంటే ఏం లేదు, అతను సంథింగ్ బన్స్ అనేవి సేల్ చేస్తూ ఉంటాడు. సో బట్ ఏంటంటే వాళ్ళు దాని మీద ఆ, ఏమంటారు, ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎట్లా అమ్ముతున్నావు, అలా ఎలా అమ్ముతావు, ఇట్లా మాట్లాడుతున్నారనమాట. అంటే ఆ, వాళ్ళు ఏంటి జనరల్గా వాళ్ళు డే టు డే లైఫ్లో మామూలుగా వాళ్ళు ఏదో ఒక అప్పుడప్పుడుకి తెచ్చేసుకుంటారు, సెల్ చేసుకుంటారు, వాళ్ళకంటే రోజు అలా గడిచిపోతూ ఉంటుంది. బట్ వాళ్ళేంటి ఈ లోకల్ ఈ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ప్రెస్ రిపోర్టర్స్ అది ఇది అని పెట్టేసుకుంటారు కదా. సో వాళ్ళు వచ్చేసరి ఏమంటానంటే నేను లైక్ అలా ఎలా అమ్ముతావు, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఆ, నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, ఇది క్లోజ్ చేయండి, బెదిరిస్తారనమాట. అర్థమైంది కాన్సెప్ట్. ఆమె ఏమంటుందంటే, ఆ రిపోర్టర్ ఏమంటుందంటే, ఇది నువ్వు తింటావా పాపం అతను భయపడుతుంటాడు. లైక్ చెమటలా ఇది చూస్తుంటే నీకు తెలుస్తుంది, భయపడుతూ ఉంటాడు, టెన్షన్ పడుతుంటాడు. కాక ఇంకా తీసుకొని తింటాడు. సంథింగ్ కర్నూలు ఏదో చెప్తాడు ఏరియా ఊరు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుంటున్నాం మేడం అని చెప్తూ ఉంటాడు. బట్ అది వినకుండా దీన్ని ఎలాగైనా రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం మొత్తం నెగిటివ్గా అంటానే ఉంటుంది. ఇక వాళ్ళు పాపులర్ కావాలని చెప్పి ఇట్లా దీంట్లో ఒకళ్ళని మళ్ళీ బ్యాడ్ ఏంటి, చేసి వాళ్ళు పాపులర్ అవుతారు. దీంట్లో మళ్ళీ ఏంటి, ఇవి ఉంటాయి చూసావా, క్యాస్ట్ మతపరమైన గొడవలు. అంటే ఇప్పుడు ఏంటి, ఇది ముస్లిమ్స్కు తగిలిచ్చేసి హిందూస్ను డ్యామేజ్ చేయడానికి మీరు ఇలా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి చేస్తున్నారా అనేది ఆ ఛానల్ మోటివ్. ఎంత సెన్స్లెస్ ఉందంటే, అంటే అక్కడ అంతా ఇప్పుడు వాళ్ళు ఏదో డే టు డేలో సంథింగ్ ఏదో ఎర్న్ చేసుకుని వెళ్దాం అనే ఇంటెన్షన్తో వస్తారు. ఇక్కడికి నువ్వు వచ్చేసి లైక్ అదేంటి, ఒక నిమిషం, ఎవరు ఇది, నువ్వేనా? నేనే. ఏది దేనికి కావాలా ఒకసారి పంపి. సో అదే ఏమంటారు, మధ్యలో బ్రేక్ చేసినాం. అదే ఇట్లా అలా ఎలా అమ్ముతావు, వ్యారంటీ లేకుండా, ఇవి ఏమంటారు ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎట్లా అని వాళ్ళ మీద గొడవలు తిరుగు. వాళ్ళు ఏంటి చిన్న చిన్న వ్యాపారులు కదా, వాళ్ళు ఏమో అనలేరు కదా. ఇప్పుడు నువ్వు ఏదన్నా పెద్ద రెస్టారెంట్ కానీ లేదంటే పెద్ద హోటల్ కానీ పోయి అడిగితే వాళ్ళు ఏదైనా రివర్స్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పాపం భయపడుతున్నాడు అతను. సో అంటే ఇట్లా పబ్లిసిటీ అట్లా, అంటే ఇప్పుడు జనాలు అట్లా అయిపోతున్నారు అనమాట. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ సిచ్యువేషన్ ఎలా వాడుకోవాలి అంటే నాట్ ఓన్లీ అదే, ఈ మధ్య రీసెంట్గా చూస్తున్న ప్రాంక్స్ కానీ ఏమైనా చూస్తుంటే కంటెంట్ పక్కన వాడిని బాధ పెడితేనే నవ్వు వస్తుంది అంటే అది నవ్వు కాదు. బట్ ప్రజెంట్ అయితే అలా జరుగుతున్నాయి కంటెంట్. అంటే నాకైతే అలాంటి ఫీడ్ వస్తుంది, మీకు ఎట్లా వస్తుందో మరి. ఏం రవి? మరి అట్లే భయపడుతుంది. నాకైతే ఎప్స్టీన్ ఫీడే వస్తున్నది నెల నుంచి. ఎప్స్టీన్ ఫైల్సా? అసలు వీడియో పెడదాం అనుకున్న దాని గురించి, ఎందుకే మనకు ఆ పంచాయతీ అని చెప్పి నేను పెట్టలే వీడియో. అదేలే. సో అది అంటే లైక్ ఓకే. సో ఇప్పుడు సరే జనరల్ టాపిక్ వద్దాం. సో ఏఎఫ్ఎక్స్లో ఒకసారి వద్దాం. సో అసలు అంటే లైక్ ఏమవుతుందంటే జనరల్గా అంటే లైక్ మీ ఒపీనియన్ చెప్పండి విఎఫ్ఎక్స్ గురించి. అంటే విఎఫ్ఎక్స్ గురించి కానీ ఏఐ గురించి కానీ మీకున్న ఒపీనియన్ ఏంటి లైక్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ఏంది ఇంకొక 4-5 సంవత్సరాలు అంతే, ఇంకో 4-5 సంవత్సరాలు అంతే. ఇంకొక 4-5 సంవత్సరాల? నేనైతే 1 ఇయర్ అనుకుంటా. 1 ఇయరా? ఎందుకు అంత ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అంటే లైక్ దేన్ని చూసి ఎందుకు అలా అనిపించింది? ఇంకేంది ఏఐ. ఓకే. అంటే లైక్ మస్తు మూవీలలో వాడుతున్నారు ఏఐ. అంటే ఏమన్నా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన ఇప్పుడు వరకు ఏమన్నా? మొన్న ఒకటి హనుమాన్ ఒకటి గ్లిమ్స్ వచ్చింది, థియేటర్ వేసింది డైరెక్టర్. అవునవును. అంటే నాట్ ఓన్లీ హనుమాన్, ప్రజెంట్ టైమ్స్లో ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే ఆర్ట్ క్వాలిటీని అంటే లైక్
మంచి డైరెక్టర్, ఆర్ట్ మీద నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయట్లేదు ఇది ఏఐ కంటెంట్. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో నేను ఒకటి చూసిన సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. అది 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 మూవీ ఏంటది? ఆదిపురుష. హీరో పేరు అది. ఆది మూవీ. హీరో పేరు అది. హీరో పేరు ఆది. హీరో పేరు అది. ఏమో నాకు అదే ఏం పేరు, సాయి కుమార్ కొడుకు ఆ, ఆ. శంబాల. అవును, అసలు ఏం జరిగింది నాకు కూడా శంబాల, తెలియదు. Full శంబాల, topic. శంబాల. శంబాల శంబాల సో శంబాల. ఏమైంది శంబాల. సో ఆ మూవీ లిటరల్గా ఇంట్రో మొత్తం ఏఐతో చేసినారు. ఓకే. అంటే లైక్ ఏఐతో చేసినారంటే ఇప్పుడు నువ్వు అంటే లైక్ విఎఫ్ఎక్స్ సైడ్ ఉన్న వాళ్ళు చెప్పడం వేరు, కామన్ ఆడియన్స్ చెప్పడం వేరు. జనరల్గా కూర్చుంటారు కదా అక్కడ, వాళ్ళు చెప్పేస్తున్నారు లైక్ ఇది ఏఐ, దాన్ని ఏమంటారు, అంటే లైక్ మొత్తం బ్లర్ వచ్చేస్తుంది, డీటెయిల్స్ లేవు. లక్కీగా వాయిస్ ఓవర్ ఉండడం వల్ల ఏదైతే ఆ పర్టికులర్ పోర్షన్ వెళ్ళింది, కానీ లేకపోతే అక్కడ వాయిస్ ఓవర్ కానీ కరెక్ట్గా లేదంటే అసలు వరస్ట్. అంటే లైక్ ఏ ఎవాల్వ్ అవుతుంది, బట్ ఏ లెవెల్లో ఉంది అనేది కూడా చూసుకోవాలి కదా. అదే అంటే లైక్ ఏంటి అది కంప్లీట్ ప్రాబ్లం ఏంటంటే లైక్ ఏదైనా ప్రొడక్షన్ హౌస్ కానీ వాట్ ఎవర్, అది ఏ లెవెల్ వరకు వాడాలనేది అక్కడ ఉన్న ప్రొడక్షన్ కానీ వాట్ ఎవర్ ద రీజన్ అది తెలియట్లేదు. చెప్తే అర్థం చేసుకునేంత మరి ఏంటో మరి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండిపోయింది. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఏని వాడద్దు అనట్లేదు, ఎందుకంటే అది ఒక ఎవల్యూషన్. అంటే లైక్ ఇప్పుడు మనకేంటి వాడడం అనే కాదు, ఇప్పుడు లెట్సే మనం మ్యాట్ పెయింట్ చూసుకో, మ్యాట్ పెయింట్ కానీ లేకపోతే సరే మ్యాట్ పెయింటే తీసుకో. సో ఓల్డెన్ డేస్లో ఏంటి డైరెక్ట్గా కార్డ్బోర్డ్స్ పైన అంటే లైక్ షూట్లోనే ఆ పెయింట్లు అంటే ఇట్లా స్కైలో ఉన్నట్టు కానీ లేదంటే ఏంటి మేఘాలలో ఉన్నట్టు అట్లా డైరెక్ట్ ఆర్ట్ వర్క్ అక్కడ వేసి షూట్ చేసేవాళ్ళు. ఓకే. తర్వాత అది కొంచెం డిజిటలైజ్ అవుతూ వచ్చింది, అంటే గ్రీన్ స్క్రీన్లు వేసి ఫోటోషాప్లో దాన్ని చేయడం స్టార్ట్ చేసినారు. ఓకే. దాని తర్వాత ఏంటి వర్చువల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. వర్చువల్ ప్రొడక్షన్ ఏంటి, మనకు డైరెక్ట్గా మ్యాట్ పెయింట్లు అనేది 3D వరల్డ్లో పెట్టేసుకొని మనం జస్ట్ గ్రీన్ స్క్రీన్లో రికార్డ్ చేస్తే లైవ్లో షూట్ అయిపోతుంది. అంటే ఇదేంటి ఎవల్యూషన్, డే టు డే నీకు ఏంటి మారుతూ ఉంది కదా. అంటే లైక్ ఈరోజు ఉన్నది రేపు ఉండట్లేదు, బట్ ఇది ఏ అనేది కంప్లీట్ చేంజ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మనం తీసుకోనేది మన చేతుల్లో ఉంటుంది, అంతే కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే అది అప్ టు ద మార్క్ రాకముందే దాన్ని డైరెక్ట్గా ప్రొడక్షన్లో వాడడం, అర్థమైందా. అంటే లైక్ దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే గ్రేట్, మంచి క్వాలిటీ వస్తుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన కదా ఒక మూవీ, సో దాంట్లో చూసుకుంటే మొత్తం ఫస్ట్ ఆ టైటిల్స్ అంతా దాన్ని ఏమంటారు మొత్తం కంప్లీట్ ఏ కంటెంట్ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏంటి నీకు ఎవరైతే ఆ మూవీ చూడడానికి వస్తారో ఆ ఫీల్ పోతుంది. అంటే నిజంగా దాన్ని ఎవడైతే ఎంటర్టైన్ నిజంగా ఫీల్ అవడా, జస్ట్ కామన్ ఆడియన్ వేరు, టీఎఫ్ఐ బానిసలు వేరు, కరెక్టే కదా. వాళ్ళు ఏంటి ఇంకా కోర్ ఫ్యాన్స్ ఉంటారు అనమాట, అంటే సినిమా కోసం ఫ్యాన్స్ ఉంటారు. అంటే కొంతమంది హీరోస్కి ఉంటారు, కొంతమంది సినిమాలకు ఉంటారు. సినిమాను ఫీల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సో అదే ఇంకోటి ఏంటంటే లైక్ ఏ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో అంటే నా దృష్టిలో నేనేమంటానంటే ప్రజెంట్ ఉన్న ఏదైతే ట్రెడిషనల్ ఉందో దాన్ని చేసుకుంటూ ఏఐని కూడా అడాప్ట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే అది ఇగ్నోర్ చేస్తారు. అంటే ఏంటి దాన్ని ఏమంటారు, నేను ట్రెడిషనలే ఉంటాను, నాకు ఏ అవసరం లేదు, ఇట్లాంటి పర్సన్స్. కొంతమంది ఏంటి కంప్లీట్గా ఏ వచ్చేస్తారు, అంటే వాళ్ళ కెరియర్ స్టార్టింగే ఏ నుంచి వస్తుంది. సో ఇక్కడ నా పర్స్పెక్టివ్లో ఓకే, కంప్లీట్గా ఏ నుంచి వచ్చిన అతను
ప్రొడక్షన్కు యూజ్ అవ్వలేడు. ఓకే, కంప్లీట్గా ఇన్ ఫ్యూచర్ అని అంటుంది. ఫ్యూచర్లో కంప్లీట్గా ట్రెడిషనల్గా ఉన్న అతను ప్రొడక్షన్కు యూజ్ అవ్వడు. ఎవరు కరెక్ట్గా యూజ్ అవుతారంటే నా దృష్టిలో ఎవరైతే ట్రెడిషనల్గా చేస్తూ ఏఐలోకి షిఫ్ట్ అవుతారో చూసారా, వాళ్ళు ది బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. అంతే కదా. అంతే. ఇప్పుడు నీకు ఆల్రెడీ ట్రెడిషనల్ బాగా ఐడియా ఉంది, సడన్గా నీకు బెనిఫిట్ అంటే లైక్ ఎట్లా నువ్వు ఎంతో కష్టపడి లెట్స్ ఒక 5 కిలోమీటర్స్ కానీ అట్లా రన్ చేస్తూ ఉంటావు. సడన్గా నీకు సైకిల్ వచ్చినప్పుడు ఏంటి ఒక బూస్ట్ అంటే లైక్ ఇంకా మంచిగా అంటే ఎలా చెప్పాలి నీకు, అది ఒక బెనిఫిట్ లాగా యాడ్ ఆన్ లాగా అవుతుంది ఎవరైతే ఆర్టిస్ట్కి కానీ లేకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్కి కానీ. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్గా ఏ పర్సన్ తీసుకొచ్చినా ప్రొడక్షన్ క్వాలిటీ అనుకున్నట్టుగా రాదు. అలా అని నా వాయిస్ రావట్లేదా నా వాయిస్ వస్తుంది. అదే డైరెక్ట్గా ప్రొడక్షన్ వాళ్ళని తెచ్చినా ప్రాబ్లమే, డైరెక్ట్గా ఏ వాళ్ళని తెచ్చినా ప్రాబ్లమే కదా. సో అది నేను అనుకుంటుంది. నువ్వేమనుకుంటున్నానికి అంటే లైక్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడున్న జనరేషను ఏలోకి వెళ్తే ఎలా, లేదంటే ఏంటి అసలు నీ ఒపీనియన్ ఏంటి? ఇగో అన్నీ నేర్చుకున్నాడు ఏ నేర్చుకోకపోతే ఆడు అంతే అట్లనే పోతాడు. ఇక కొందరు పేర్లు చెప్పొద్దు కానీ నా కళ్ళ ముందట అన్ని వచ్చినోళ్ళు అది రాకుండా వెనక పడిపోయి జాబులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. అట్లా అన్ని ఉండాలి టచ్, అన్ని లేకపోతే కథం అంతే వెనకకి వెళ్ళిపోతాం, నూకేస్తారు. కరెక్టే. నువ్వు కూడా చూసినావు. బట్ ఎందుకంటే మనం చూస్తున్నాం డే టు డే లైఫ్లో ఏమేమి మారుతున్నాయి, ఏం జరుగుతుందో అన్నీ తెలుస్తున్నాయి. సో అంటే లైక్ నీ ఒపీనియన్ అయితే మారడం మేలు అంటావు. అంతే. ఓకే, ఇప్పుడు అనేటోళ్ళు అంటారు ఏఐ ఆ క్వాలిటీ ఇయ్యది అంటే అది ఇది అనేటోళ్ళు అంటూనే ఉంటారు, కానీ వాడేటోళ్ళు వాడుతూనే ఉంటారు. అంటే ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ టైమ్స్లో బాగానే వాడుతున్నా ఏఐని. దాన్ని ఏమంటారు, బాగానే వాడుతున్నా. సో ఆ ఏఐ కంటెంట్ జనరల్గా పెడతా ఉంటాను. నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు మీమ్స్ పంపిస్తూ ఉంటారు అనమాట. అంటే లైక్ ఏంటి సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పు. సో నేను ఆ కంటెంట్ పెడతా ఉంటుంది కదా ఏఐ కంటెంట్. సో వాళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్స్ మీమ్స్ పంపిస్తూ ఉంటారు అనమాట. ఏది విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ దగ్గరికి సంథింగ్ వాడు ఏదో ఒక కంటెంట్ చేస్తాడు, ఏఐ పర్సన్ వచ్చి దీనికి ఎందుకు ఇంత కష్టపడినావు, నేను ఒక 1 అవర్లో చేస్తా అంటేనే వాడు ఇట్లా గన్న తీస్తాడు. ఓకే, అంటే అది ఫన్నీగానే ఉంది, బట్ ఇన్ రియాలిటీ డజంట్ వర్క్. కరెక్టా కదా. అంతే. రియాలిటీలోకి వస్తే అంటే లైక్ ఓకే నువ్వు నాకు పంపించినావు, నేను నవ్వుకున్నా, నువ్వు చూసినావు, నువ్వు నవ్వుకున్నావు. నేను ట్రెడిషనల్ ఆర్టిస్టా, నువ్వు విఎఫ్ఎక్స్ ఏఐ చేసుకుంటున్నావు అంటే లైక్ ఏఐ అంటే చిన్న చూపు. అంటే ఏఐ అంటే అది అప్ టు అంటే లైక్ ఇప్పుడు అప్ టు ద మార్క్ కాదు. అర్థమైందా? నేనేమంటున్నా అంటే తర్వాత కావాలంటే గుర్తుపెట్టుకో, అంటే మైండ్లో పెట్టేసుకో, నెక్స్ట్ 1-2 ఇయర్స్ చూడు ప్రతి ప్రొడక్షన్లో ఏ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అంటే మీకు ఇప్పుడే చాలా ఉంది చాలా కంపెనీస్ ఏఐ వాడుతున్నారు. ఉంది, బట్ ఏంటంటే అఫీషియల్గా చెప్పట్లేదు ఎవరు, అఫీషియల్గా చెప్పట్లేదు. అగైన్ వాళ్ళు ఏంటంటే ఆ ఏఐ వాడితే అంటే దానికి ముందు వచ్చిన అవుట్పుట్స్ వల్ల ఏమంటారో బ్రాండ్ రెప్యుటేషన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని ఎవరు ఓపెన్గా చెప్పట్లేదు. కానీ బట్ ఇప్పుడు వచ్చే క్వాలిటీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. బట్ ఏంటంటే ఆ స్టార్టింగ్లో పెట్టిన క్వాలిటీలు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినారనమాట. అంతే. అదే ప్రొడక్షన్కి వాడేసి. సో దానివల్ల ఏంటి, ఏ అంటే క్వాలిటీ రాదు, బట్ ఇప్పుడు అట్లా ఉందా? ఇప్పుడు అలా ఉందా?
లేదు ఆ? లేదు కదా అలా. లేదు. మ్మ్. అట్లా చెప్పు రవి, నీ థాట్స్ ఏంది? ఇప్పుడైతే అంత క్వాలిటీ బాగుంది, బట్ మ్మ్. ఓపెన్ గా చెప్పట్లేదని నా ఒపీనియన్. మ్మ్. 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 లైక్ ఏంటి అసలు ఏఐకి వెళ్ళొచ్చా, లేకపోతే ట్రెడిషనల్లోనే ఉండాలా, లేకపోతే ఈ ఫీల్డే వదిలేయాలా? ట్రెడిషనల్ నేనైతే ఏ రెండు రెండు అడాప్ట్ ట్రెడిషనల్ చేసుకుంటే, ఏఐని మిక్స్ ట్రెడిషనల్ చేసుకుంటూ చేస్తూ వెళ్ళాలంట. ఏఐని మిక్స్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటే మ్మ్. వెళ్ళచ్చు. అదే అంటే లైక్ ఒకవేళ అంటే లైక్ ఎట్లా అయిపోతుందంటే టెక్నాలజీ, మనం అది తీసుకోకపోతే మనం అంటే లైక్ ఫీల్డ్లోంచి ఎగ్జిట్ చేసే స్టేజ్కి వచ్చింది. కరెక్ట్ కదా? అంటే లైక్ ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ లేఅవుట్ ఆర్టిస్ట్ ఒక ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేయాలంటే ఒక 10 days కానీ 15 days కానీ కాన్సెప్టోరియల్ లెవెల్లో బిల్డ్ చేయాలన్నా ఈజీగా 10 days పడుతుంది. మీకు పట్టదా? పడుతుంది, ఈజీగా పడుతుంది. ఈజీగా 10 days పడుతుంది. సో కానీ మనం అదే ఎన్విరాన్మెంట్ను ఏఐలో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం క్రియేట్ చేస్తున్నాం. బట్ ప్రాబ్లం ఏంటి, కంట్రోల్ లేదు. ఓకే, నేను ఒక చిన్న వీడియో ఉంది డౌన్లోడ్ చేసిన, చూపిస్తా. ఏఐ ఎవల్యూషను, అది ఒక్క నిమిషం చూపిస్తా ఇప్పుడే. అంటే ఎలా స్టార్ట్ అయ్యి ఏఐ ఎలా వెళ్ళింది అనేది ఒక చిన్న వీడియో. స్క్రీన్ షేర్ అవుతుందా? లేదు ఇంకా. లేదు లేదు లేదు, ఇంకా అవ్వలేదు. అవట్లేదా? అవ్వదు. ఒక్క నిమిషం, ఒకసారి మాట్లాడండి మీరు, అంతలోపు నేను వీడియో డౌన్లోడ్ చేస్తాను. కాదు, లేదంటే డైరెక్ట్ క్రోమ్ లోనే ప్లే చేసి అయిపోతుంది. క్రోమ్లోనే ప్లే చేయమంటా? డైరెక్ట్ అందులోనే ప్లే. ఇది యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ లింకు, చూసింటారు మీరు కూడా యాక్చువల్గా. సరే, కనపడుతుందా? స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇది ఫస్ట్ లైవ్ కదా, గోల ఉంటుంది కొంచెం, ఆ చూసే నలుగురు పట్టించుకోవద్దు. చూడండి, కనపడుతుందా? ఇప్పుడు కనిపిస్తుంది. చూసుకున్నా ఒకసారి. అంటే లైక్ ఎందుకు ఇది పెడుతున్నా అంటే, ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూసారా, ఇది 2023 అవుట్పుట్. ఓకే, ఇది 24, 25, 26. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి 23 నుంచి 26కి ఎన్ని ఇయర్స్ ఉంది? 3 years. కరెక్టేనా? 3 yearsలో ఇంత పెద్ద ఎవల్యూషన్, అర్థమైందా? అంటే ఇంత అంటే గ్రోత్ అనేది చాలా హ్యూజ్ ఉంది, మారిపోతుంది స్పీడ్గా. ఒకసారి ప్లే చేస్తా. Video that shows you the entire Voice evolution of voice, AI in audio. just 3 years. ఇది చూడండి, ఇది 23లో జనరేట్ చేసింది. ఓకేనా? సో అది చిన్నగా మోడల్స్ చేంజ్ అవుతున్నాయి. బెనిఫిట్ ఏమైందంటే, ఇది మీరు కావాలంటే గమనించండి, రీసెంట్ టైమ్స్లో ఏది వచ్చినా అంటే ఏ వీడియో ఏదైనా మోడల్ వచ్చిందంటే ఫస్ట్ ఆ క్యారెక్టర్తోనే, అదే నూడిల్స్ ఏదైతే తింటున్నాడు కదా చాప్స్టిక్స్తో, అదే షాట్ మీదనే ట్రై చేస్తారు ప్రతిదీ. కరెంట్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే అది ఒక బెంచ్ మార్క్లా క్రియేట్ అయింది. ఫస్ట్లో ఏదో క్యాజువల్గా క్రియేట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మళ్ళీ బాగా వచ్చిందో తెలియాలంటే సేమ్ దాన్ని క్రియేట్ చేయాలి కదా. సో అప్పుడు ఏంటి, అది బెంచ్ మార్క్లా క్రియేట్ అయింది. నీకు ఆ ఎవల్యూషన్ అనేది నీట్గా కనపడతా ఉంది ఈ 3 yearsలో కదా. సో అది, సో ఆ లెవెల్ ఆఫ్ చేంజ్ అనమాట, లైక్ రోజుకు. సో అట్లా
ఇంకేంటి మీరు మీరు ఏమైనా చూసినారా రీసెంట్ టైమ్స్లో ఏమైనా కొత్తగా అప్డేట్స్ కానీ? టీంగ్ వచ్చింది కదా, కొత్త ఏఐ టూల్స్ అవుట్పుట్ దాన్ని. ఏదేది? క్లింగ్ నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లింగ్. క్లింగా? ఓకే. క్లీన్ క్లీన్ చూసిన. క్లింగ్ 3.0 కదా? అవునవును చూసిన. ఎలా అనిపించింది? ఎక్స్ప్లోర్ చేసినావు దాన్ని ఏమన్నా? చూడాలి ఇంకా అది. అవునా? నువ్వేం రవి చూసినావా ఏమన్నా ఎందుకంటే రీసెంట్ అంటే టైమ్స్లో? ముందు దానికి ఇప్పటిదానికి చాలా చేంజ్ ఉంది అట్లా. అవి చూస్తున్నా ఇంకా అంటే ఏ రిలేటెడ్ కాన్ఫీ ఫీడ్స్ ఏమైనా రిలేటెడ్ ఇంకా చూసినావా? చూసా కాన్ఫీ. మ్మ్, మ్మ్, మ్మ్. ఇంకోటి దాన్ని ఏమంటారు, కాన్ఫిగర్ Config. జనరల్గా. సో ఈ ట్రై చేసినారా జనరల్గా, అంటే లైక్ ఒకసారి రన్ చేయడం అట్లా? బేసిక్ అంత ఏం ట్రై చేయలేదు, బేసిక్ వాడిన. నేను కూడా బేసిక్. ఓకే. సో అంటే నేను వాడాను, కొన్ని ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేస్తాను. సో కాన్ఫిగర్ బేసిక్గా ఏంటంటే మనకు ఇప్పుడు వెబ్లో టూల్స్ ఉన్నాయి కదా, దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు మనకేంటి, ఇంటర్నెట్లో మనం ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు లెట్సే ఇంటర్నెట్లో ఏదైనా లైక్ సీ డ్రీమ్, లేకపోతే అదేమంటారు, ఇది ఉంది కదా నానో బనానా. సో ఈ టూల్స్లో మనం జనరేట్ చేసినప్పుడు ఏంటి, ఒకసారి జనరేట్ అయింది ఇంకొకసారి రాదు మళ్ళీ కదా. అంతే. అంటే మారిపోతూ ఉంటుంది ఎన్విరాన్మెంట్ కానీ క్యారెక్టర్ కానీ ఇట్లా. కానీ దీంట్లో మనకు బెనిఫిట్ ఏంటంటే మనం లాక్ చేసుకోవచ్చు. ఓకే, కే శాంప్లర్ అని ఉంటుంది. ఓకే, కే శాంప్లర్లో ఏం చేస్తామంటే మనం సీడ్ వాల్యూను లెట్స్ ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని లాక్ చేసుకుంటే నువ్వు ఎవ్రీ టైం ఏదైతే జనరేషన్ రన్ చేసేటప్పుడు ఆ సీడ్ వాల్యూ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో నువ్వు అడిగిన కాస్ట్యూమ్ మారడం కానీ, లేకపోతే నువ్వు అడిగిన రిక్వైర్మెంట్స్ చేంజ్ చేసుకొని ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఓకే. సో అంటే నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్, జస్ట్ ఒక ఇమేజ్ జనరేషన్. అట్లా ప్రతి దాంట్లో వీడియోకి కానీ, ఆడియోకి కానీ, ట్రాక్కి కానీ, ఆడియో కూడా వచ్చింది, ఆడియో జనరేషన్ కూడా మనం చేసుకోవచ్చు కాన్ఫీలో. అవును. సో అట్లా అంటే లైక్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఏఐ ఏదైతే ఉంది కదా, సో ఇది మనకు ఫస్ట్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది జనరల్గా మన ఏమంటారు అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చింది. ఏదైతే ఏది వియో, లైక్ ఏది మన చాట్ జీపీటీ ఇట్లా కదా. బట్ ఇప్పుడు కట్ చేస్తే చైనాకు సంబంధించిన మోడల్స్ వీటన్నిటి బెంచ్ మార్క్స్ని తుడిపేసినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటి ఇంకా ఫ్రీ ఇంకా ఓపెన్ సోర్స్ వచ్చింది కదా. ఇంకోటి ఏంటి, వాడు ఫ్రీ ఇస్తున్నాడు టూల్స్. ఓకే, అదే కదా. అంటే జనరల్గా పెయిడ్ టూల్స్తో కంపేర్ చేస్తే చాలా స్మూత్ అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా పెరిగిపోయింది. ఓకే, ఒకటి చూపిస్తా, మీకు చూసే ఉంటారు బట్ నేను డౌన్లోడ్ చేసా. సీడ్ డ్యాన్స్ అని ఉంటుంది ఒకటి. ఓకే, సీడ్ డ్యాన్స్ 2.0. ఓకే, అస్సలు అది చూస్తే భయం వేస్తుంది ఏమవుతుందో అని. నువ్వు చూపించుకుంటే చెప్పు, నువ్వు చెప్తే చూపిస్తా, నేను చూపిస్తా. అదే ప్లే చేస్తున్నా. ఆడియో ఆపేస్తా, ఆడియో అవసరం లేదు. కనపడుతుందా? కనిపిస్తుంది. ఇది ఒకసారి చూడండి, ఇది సీడ్ డ్యాన్స్ నుంచి వచ్చిన డెమో అవుట్పుట్. మనకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు, ఓన్లీ చైనా వాళ్ళకి యాక్సెస్ ఉంది. వెయిటింగ్ ఈగర్లీ. ఒకసారి ప్లే చేస్తా ట్రైలర్. ఫిజిక్స్
అటు చూసావా? అంటే డీటెయిలింగ్ చూడు, ఎక్కడ అది ఏఐ ఫీల్ రావట్లేదు. ఓకే, ఆ జంప్ షాట్స్ కానీ కట్ షాట్స్ కానీ అందులో మెయిన్ ఏంటంటే ఆ ఫిజిక్స్ చూడు అసలు ఇంత కూడా అదే ఆ కాంటాక్ట్ ఎఫెక్ట్స్ చూడు, కాంటాక్ట్ ఎంత నీట్గా వస్తుంది. కాంటాక్ట్ ఎఫెక్ట్స్. ఓకే, తర్వాత కెమెరా మూమెంట్స్, కెమెరా యాంగిల్. ఓకే, చూడు అది. అంటే లైక్ ఒక్క నిమిషం చిన్న పాజ్. ఇప్పుడు మనకి ఇందాక ఒక షాట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది జనరల్గా అంటే ఇప్పుడు నేను ట్రైన్ చేయాలంటే దగ్గర దగ్గర 2-3 hours పడుతుంది. దాని తర్వాత కూడా నేను అనుకున్నట్టుగా అది ఖచ్చితంగా రాదు. అర్థమైందా? కానీ దీని వెనకాల నేను డాక్యుమెంటేషన్ చదివినా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. ఒకసారి ఇది కంప్లీట్ అవ్వని. డీటెయిలింగ్ చూడు. అదే కమర్షియల్స్ ఇక కమర్ కాదు, డైరెక్ట్ సినిమాటిక్ విజువల్స్ అంటే లైక్ అదే ఎక్కడ కమర్షియల్స్ కి కూడా వాడుకోవచ్చు ఇక. సారీ కమర్స్. ఆడియో వస్తలేదు. ఆడియో నేను తీసేసిన, బట్ ఓకే రిపీట్ అవుతుంది. ఓకే, సో అసలు ఒక్కసారి ఇది పాజ్ చేస్తా. సో అసలు దీని వెనకాల అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందని చూస్తే, అడ్వాన్స్ బ్యాక్ ఎండ్ ప్రాంప్టింగ్, దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు ఏదైతే యాక్షన్స్ చేస్తారో చూసారా, ఇప్పుడు మనం ఏంటి ఇమేజ్ జనరేట్ చేస్తారంటే ఇమేజెస్కు రెఫరెన్స్ ఇస్తాం కదా, అవును. అట్లనే వీడియో ఎలా రియాక్ట్ అవ్వాలనేది అప్ టు 8 వరకు వీడియో రెఫరెన్సెస్ ఇవ్వచ్చు దాంట్లో. అమ్మో, అర్థమైందా? అదే అర్థమైంది. ఫోటోస్ ఒక లెవెల్ అంటే వీడియో ఇంకొక లెవెల్. వీడియో ఫోటో ఎలా కావాలో ఫోటో రెఫరెన్స్ ఇస్తాం మనం. ఓకే, నానో బనానా దీంట్లో చేసినప్పుడు మనం ఒక జెమినైలో జనరేట్ చేసినప్పుడు, ఇప్పుడు మనం రెఫరెన్స్ ఇమేజ్ ఇచ్చేసి దాని మీద లైక్ ఇలా కావాలన్నట్టు ప్రాంప్ట్ ఇస్తాం. ఆ ప్రాంప్ట్ మనం ఇచ్చిన రెఫరెన్స్ ఇమేజ్లు బేస్ చేసుకొని ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడేంటి, వీడియో ఎలా కావాలో వీడియో ప్రాంప్ట్ ఇచ్చి ఆ వీడియో రెఫరెన్స్ ఉంటుంది కదా. ఓకే, లెట్స్ సే చిరంజీవిది దాయిదామా స్టెప్ ఉంది. ఓకే, దాన్ని ప్రాంప్ట్లో నువ్వు రఫ్గా ఇచ్చేసి ఆ దాయిదామా స్టెప్ ఉంది చూసా, దాన్ని తీసుకెళ్ళి వీడియో రెఫరెన్స్లో పడేసినావు అంటే దింపేస్తుంది ఎగ్జాక్ట్గా. అర్థమైందా? అర్థమైంది. ఇది లైక్ సరే బాగానే ఉంది, అంతా బాగుంది. ఇంకా డైరెక్ట్ వీడియో అంటే చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా అంటే నీకు అర్థమవుతుందా, ఆల్రెడీ వీడియో చేసినప్పుడు మళ్ళీ జనరేట్ చేయడం ఎందుకు అనేది నీకు డౌట్ రాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పు. ఆల్రెడీ వీడియో ఉంది, ఇప్పుడు ఆల్రెడీ వీడియో మళ్ళీ జనరేట్ చేయడం అనేది ఎందుకు అనేది క్వశ్చన్. ఎందుకు అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతా అనుకుంటున్నాం ఇలాంటివి? ఎన్హాన్సింగ్ కి కానీ లేకపోతే ఏదైనా ఇమేజ్ లెర్నింగ్. ఇక నువ్వు చెప్పు రవి. ఏంటంటే అన్వాంటెడ్ ఫీచర్ లేనప్పుడు కానీ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా ఫర్దర్ గా నేను చెప్పనా ఎవరైనా లేకపోతే లేకపోతే కాదు. ఇప్పుడు లెట్స్ సే ప్రభాస్ ఒక షాట్లో ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ వరకు దుంకాలి, లేదంటే బైక్ సంథింగ్ ఒక బైక్ జంప్ చేయాలి. అక్కడ ప్రభాస్ చేయడు, ఎవరో స్టంట్ మ్యానో లేకపోతే ఎవడో ఫైట్ మ్యానో వాళ్ళు వచ్చి చేస్తారు.
సింపుల్గా చెప్పాలంటే కొరియోగ్రాఫరే ఆ ఫైట్ను కొరియోగ్రాఫ్ చేస్తాడు. ఆ కొరియోగ్రాఫ్ చేసిన ఫుటేజ్ తీసుకొచ్చి డైరెక్ట్ హీరోస్తో రీప్లేస్ చేసేస్తాం. అదే అదే అర్థమైందా? అంటే అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమే. ఇక్కడ ఒకవేళ హీరోస్ కానీ ప్రొడక్షన్ అని ఒప్పుకోవడానికి రీజన్ రావట్లేదు నాకు, అంటే వద్దు అనడానికి రీజన్స్ లేవు. ఎందుకు చెప్పినా, తక్కువ లేవు. ఒక్కటి ప్రొడక్షన్ కాస్ట్ సేవ్ అవుతుంది. సరే హీరో ఏమన్నా వద్దు అంటాడంటే అస్సలు వద్దు అన్నాడు. ప్రభాస్ అనుకో చేసుకో డార్లింగ్ అంటాడు. ఎలాగో అంటే లైక్ ఇప్పుడు డేట్స్ లేనప్పుడు, అంటే లైక్ ఇప్పుడు నాట్ ఓన్లీ షూట్గానే కదా, ఒకవేళ అవైలబిలిటీ లేదు, హీరో అవైలబిలిటీ లేదు, సింపుల్గా అక్కడున్న సమ్ లైక్ ఫైట్ మాస్టర్తోనూ లేకపోతే ఎవరైతే ఫైట్ సీన్ డిజైన్ చేస్తారో అలాంటి వాళ్ళతో షార్ట్ తీసేసి ఆ ప్లేస్లో డైరెక్ట్ రీప్లేస్ చేసేస్తారు. ఇక్కడ బెనిఫిట్ ఏంటి, కెమెరా క్యారెక్టర్ ఇంక్లూడ్ కెమెరాతో ట్రాక్ అయిపోతుంది. అంతే కదా మరి. డైరెక్ట్గా ఆ పొజిషన్లో తీసుకొచ్చి పెట్టేస్తారు. క్లోజప్స్ హీరోస్ తీసుకుంటారు. రీసెంట్ టైమ్స్లో చాలా జరుగుతున్నాయి మూవీస్లో, బట్ అది కంప్లీట్గా విఎఫ్ఎక్స్. ఇది అంటే నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, విఎఫ్ఎక్స్లో బడ్జెట్, టైం కన్స్ట్రెయిన్, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. బట్ ఏలో వస్తుందని చెప్పను కానీ చాలా లిమిటెడ్ టైమ్స్లో ఇలాంటి బాగా యూజ్ అవుతాయి ప్రజెంట్ టైంలో. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో లూమా ఏ అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ప్రామిస్ చేశారు 16 బిట్ EXR మేము ప్రొడ్యూస్ చేస్తాం ఖచ్చితంగాని. సో దాన్ని ఎవరు ఆపలేరు. సో అది వచ్చేస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే, ఇక్కడ ఇలాంటి టూల్స్ వల్ల ప్రొడక్షన్కి బెనిఫిట్ అవుద్ది కానీ లాస్ అవ్వదు. అంతే కదా? అంతే మరి. సో అది కానీ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇంకెవరు, మనమే. ఇంకే అడిగే క్వశ్చన్ అందుకే సైలెంట్ గా. అంటే నాట్ ఓన్లీ నీకు అర్థం కావట్లేదు. ఇది ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ విఎఫ్ఎక్సే కాదు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, చాలా డిపార్ట్మెంట్లు ఇందులో కవర్ అవుతున్నాయి. అవును. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ నువ్వు ఎక్కడైతే షూట్కి వెళ్తే హీరో వచ్చినప్పుడు ఉన్న అపీరెన్స్, లేదంటే ఒక అందులో ఉన్న స్టంట్ మాస్టర్ కానీ లేకపోతే వీళ్ళు ఉన్నప్పుడు ఉన్న అపీరెన్స్ మారిపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్ మారిపోతుంది. అర్థమైందా? సో దీన్ని బట్టి నీకు అక్కడ చాలామంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఉంటారు. నువ్వు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటావు. ఏది వీళ్ళు ఏం పేరు, మార్నింగ్ 4 o'clock అక్కడ పిల్లర్ దగ్గర అట్లా ఎక్కి ఆ రోజు ఏమంటారు సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు. సో ఇప్పుడు ఏంటి వాళ్ళ డేట్స్ ఇప్పుడు జనరల్గా ఎక్కువ మనకు స్కెడ్యూల్ ఎప్పుడు పెరుగుతుంది, హీరో డేట్స్ దొరకపోవడం, హీరో సడన్గా ఏదన్నా ఇష్యూ అవ్వడం, ఏదో డేట్లు మారడం వల్లనే కాల్ షీట్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఏమంటారు ఆ జూనియర్ ఆర్టిస్టులు కానీ లైట్ మెన్స్ కానీ వీళ్ళందరూ ప్రజెన్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది అనుకున్న షీట్ కంటే. లేకపోతే అనుకున్న షీట్ లెట్స్ ఇప్పుడు ట్రెడిషనల్గా షూట్ చేయాలంటే 50 days అనుకున్నా అనుకో, ఇక్కడ మనం ఏం ఇన్వాల్వ్ చేసినాం అంటే 20 daysలోనే అయిపోతుంది. ఎందుకు? నీకు పక్కా ప్రీ ప్లాన్ సెటప్ ఉంది, నీకు షూట్ ఎలా జరుగుతుందో ముందే తెలిసిపోతుంది. ఓకే, విత్ డెమోస్తో. ఇంకేంటి ఇంకా బెనిఫిట్ ఏంటి, నువ్వు ఒకవేళ లైట్ అనుకున్నట్టుగా లేదనుకో, లైటింగ్ చేసుకోవచ్చు మళ్ళీ 2D ఫుటేజ్ మీద. రీలైటింగ్ అంటే నీకేంటంటే ఫుల్ కంట్రోల్ ఉంది. దీనివల్ల నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ప్రీ ప్రొడక్షను అంటే లైక్ ఏదైతే మన షూట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు అనమాట. అర్థమైందా? అదే ఇప్పుడు చిన్న చిన్న జాబ్లు కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లమే, ఎఫెక్ట్ అవుతారు. లెట్స్ రోటో
ఉమ్, మనకు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లోకి వస్తే రోటో అంటే మనకేంటి సింపుల్గా చెప్పాలంటే రోటో అంటే ఏంటంటే మనకు ఒక పర్సన్ని ఆ ఫ్రేమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంటే ఆ వీడియో నుంచి సపరేట్ చేయాలి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ చేయాలన్నా ఆ పర్సన్కి చుట్టూ మాస్క్ వేస్తారనమాట. సో అప్పుడు ఆ పర్సన్ అనేది ఆ వీడియోలోంచి సపరేట్ అవుతాడు. ఇప్పుడు దానికి ఏమైనా ఎలిమెంట్స్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలన్నా, లేకపోతే అతన్ని వేరే ప్లేస్లో పెట్టాలన్నా ఇవన్నీ చేయొచ్చు అనమాట. అది రోటో డిపార్ట్మెంట్ చేసే వర్క్ అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్ ఏఐ టూల్స్వి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫుటేజ్ ఇచ్చేసి కాన్ఫీలో కూడా ఉన్నాయి, ఆ నోట్స్ కనెక్ట్ చేసుకుంటే క్లీన్గా ప్రోటో అయిపోతుంది విత్ డెప్త్ ఆల్ఫా అనమాట. మాస్క్ డెప్త్ విత్ ఆల్ఫా మాస్క్ వెంకి. ఇంకో అదే ఆల్ఫా ఇంకో మాస్క్, డెప్త్ మాస్క్. ఇంకో బెనిఫిట్ ఏంది చెప్పనా, నువ్వు గ్రీన్ స్క్రీన్లోనే షూట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ షూట్లో చేసినా అది కీయింగ్ అయిపోతుంది, కీయింగ్ అది రోటో అయిపోతుంది. అంటే నువ్వు ఓన్లీ గ్రీన్ స్క్రీన్ ఉంటేనే అవ్వాలని లేదు. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్న నా బ్యాక్గ్రౌండ్ అసలు అది కాదు, వెనకాల వాల్ ఉంది, కానీ నేను మొత్తం కీ అయిపోయాను. నాట్ ఓన్లీ నేను, అంతే. రవి కానీ వెంకీ కానీ. అంటే ఒక బేసిక్ ఒక స్ట్రీమ్ చేసే ఒక సాఫ్ట్వేర్లోనే ఈ లెవెల్లో కీ అవుతుంది. ఇంకా ఏ టూల్స్లో ఏ లెవెల్ ఉంటుందో అర్థం చేసుకోండి. బట్ ఏంటంటే చాలామందికి ఆ టూల్స్ ఏవైతే అవి తెలీదు, సరిగ్గా వాడట్లేదు. కానీ ఈ ఈ ఏఐ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎన్ని రోజులు ఆపలేము. నా వల్లనో నీ వల్లనో ఇంకొకరి వల్లనో బయటికి వెళ్ళిపోతుంది పోతూనే ఉంటాయి అవి. అది. సో అట్లా అవుతుంది. సో అట్లా అంటే అవనే కాదు, చాలా మారుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తా. ఐ థింక్ ఇది లాస్ట్ వీడియో, ఇది ఒకటి చూద్దాం. ఇది ఒకటి చూసేసి ఇంకా మన సెషన్ని ఎండ్ చేద్దాం. ఇది ఒకసారి చూడండి. షేర్. ఓకే, కనబడుతుందా? కనిపిస్తుంది. సార్ ప్లే చేస్తా. అర్థమైంది ఏమన్నా? అర్థమైంది. రవి అర్థమైందా? ఏం Confuse జరిగింది అయ్యాలి. అర్థమైందా? సింపుల్గా వాని దగ్గర ఒక ఫోటో ఉంది, ఒక ఫోటో. ఆ ఒక్క ఫోటోతో ఫస్ట్ ఆ క్యారెక్టర్ మొత్తాన్ని డీకోడ్ చేసినాడు. అంటే మల్టిపుల్ పార్ట్స్, అంటే కెమెరా ఎటు పెట్టినా కూడా దాని డేటా తెలుసుకునేలాగా ముక్కలు చేసి పడేసినాడు. బ్యాక్, ఫ్రంట్, ఫేస్, ఐస్, నోస్, హ్యాండ్, ఇట్లా లెఫ్ట్ రైట్ అని. ఓకే, మళ్ళీ వాడు ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోలే, వాని దగ్గర ఉన్న ఒక్క ఇమేజ్లోంచే జనరేట్ చేసినాడు అది. అంతే. నెక్స్ట్ చూడు, క్యారెక్టర్ నేమ్ ఇచ్చేసినాడు. ఓకే, క్యారెక్టర్ నేమ్ సేవ్ చేసుకున్నాడు, డిస్క్రైబ్ చేస్తున్నాడు సీన్ ఏంటని. ఏంటి ట్రాక్టర్ సంథింగ్, ఏంది నాకు ఇది ట్రైపాడ్ అడ్డం ఉంది, ఆన్ ద ఫామ్ సంథింగ్, ఏంది ట్రాక్టర్ డ్రైవర్ ఆన్ ద ఫామా ఏంది? సరే, అదే డ్రైవింగ్ ట్రాక్టర్ అనేది ఉంది. కట్ చేస్తే చూడు, క్లోజ్, మిడ్, అంటే లైక్ ఒక కెమెరాలో మనకున్న ఆప్షన్స్ అన్నీ ఫ్రేమ్స్లో ఇచ్చేసింది. అర్థమైందా? అంటే అర్థమైంది. అదేదో ఉంటుంది చూడు, ఒకటి జింకులో కావాలన్నా, బంకులో కావాలన్నా, షిప్ యాడా, ఏది కావాలన్నా 2 నిమిషాలు. ఏది కావాలన్నా ఇస్తాం. జిఎమ్మా, ఏది ఏజిఎమ్మా జనరల్. అంటే ఇది రాకముందు నేను
ప్రతి ఫ్రేమ్ ప్రతి కెమెరా యాంగిల్ ప్రాంప్ట్ ఇచ్చుకునేవాడిని. సో లో యాంగిల్లో, సో ఇలాంటి వ్యూలో, ఇలాంటి యాంగిల్లో ఇలాంటి ఫ్రేమ్ కావాలి, క్లోజప్, మిడ్, ఫుల్ అని అవసరం లేదు. నీకు ఇప్పుడు అన్ని direct ఆప్షన్స్ ఇస్తుంది, నీకు అన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తుంది. సింపుల్గా నువ్వు సెలెక్ట్ చేసుకుని ఆ కంటెంట్కి సంబంధించింది వాడేసుకోవచ్చు. ఓకే, సో మ్యాక్సిమం నువ్వు కావాలంటే ఏంది కంపీ గమనించు. లేకపోతే ఏది ఇది? ఇది వాడు, నేను యాక్చువల్గా లింక్డ్ఇన్ నుంచి Free pick ఆ? తీసినది. ఫ్రీ పిక్ కాదనుకుంటా, నేను లింక్డ్ఇన్ నుంచి తీసినది కంటెంట్. ఐ థింక్ సో. ఫ్రీ పిక్ అది కింద అయితే వీడు ఇదే వాడుతున్నాడు, నానో బనానా. నానో బనానా ఉంది. నానో బనానా అనేది బేసిక్ అవును. అన్నిటికీ. అది బేస్. ఇక్కడ ఏదో వాడుతున్నాడు సంథింగ్, కనబడుతుందా కర్సర్? అదే కదా. అంటే కెమెరా యాంగిల్స్ ఉన్నాయి, అల్సేది మాడ్యూల్ లాగా యూజ్ అవుతుంది అనుకుంటా. ఓకే, హిక్స్ ఫీల్డ్ ఇది హిక్స్ ఫీల్డ్ అనుకుంటా. ఎక్స్ ఫీల్డ్ ఇలా ఉండదు, ఎక్స్ ఫీల్డ్ ఇంటర్ఫేస్ వేరు ఉంటుంది. అంటే కెమెరాస్ చేంజ్ చేసుకోవడానికి అది ఉంటుంది వేరు, కదా అది option. వేరు, అది వేరు, అది డిఫరెంట్. ఇది అంటే లైక్ ఇదేంటి, ఇది ప్రజెంట్ నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు దొరికిన డేటా, కానీ ఇంకా ఏ లెవెల్లో ఉంది ఒక్కొక్క ఫీల్డ్లో ఒకటి కనపడుతూ ఉంది. అర్థమైందా? ఉమ్. అంటే ఎవల్యూషన్ అనేది ఏ లెవెల్లో మారుతుందంటే, ఈరోజు మనం ఏదైతే కష్టపడతామో రేపు అది దానికి ఈజీగా ఒక టూల్ వచ్చేస్తుంది. అంతే. నేను ఒకటి సంథింగ్ గ్లిమ్స్ ఒకటి చేద్దాం అనేసి, ఇదే ఏం పేరు, పెద్దిది చూపిస్తా. చిన్న ఏమంటారు, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని చేస్తున్నాం. నాకు ఆ టూల్ ఇంకా తెలియదు, అంటే ఇంకా వాలేదు. నేను ఆ సెటప్ను క్రియేట్ చేయడానికి నాకు ఒక 1.5 hour పట్టింటుంది. అంటే గ్రౌండ్ ఏరియల్ వ్యూ షాట్ క్రియేట్ చేయాలి ఫస్ట్ది. సరే చూపిస్తా, లోడ్ అవుతుంది పేజ్. కనపడుతుందా స్క్రీన్? కనిపిస్తుంది కానీ నువ్వు చెప్పేది ఏదో వస్తలేదు. వచ్చిందా? ఓ సారీ, స్క్రీను పాతదే షేర్ అవుతుంది, మళ్ళీ షేర్ చేస్తా. వచ్చిందా? వచ్చింది ఇప్పుడు. అది గంటన్నర పైన పట్టింది. ఓకే, ఈ పెద్ద సమ్ అంటే ఇదే కాదు, ఇంకా ఉన్నాయి మల్టిపుల్. మనకేంటి మారదా? కనబడుతున్నాయి. అంటే ఆప్షన్స్ మనకు నచ్చింది, అంటే లైక్ సీన్కి తగ్గట్టుగా పెడతాం. అంటే దీన్ని, ఈ డేటాను దానికి ఫీడ్ చేయడానికి దగ్గర 1.5 hour పట్టింది. ఇప్పుడు నాకు ఇందాక మీకు చూపించిన కదా, ఆ టూల్తో నాకు అంత టైం పట్టదు. నేను కరెక్ట్గా ఒక 1/2 hour 1 hour నేను దాన్ని ట్రైన్ చేసిన అంటే వచ్చేస్తుంది నాకు సెటప్. ఇన్ని ఆప్షన్స్ ఇవి. ఓకే, మీరు రిపీట్ అవుతున్నా అనుకుంటారా ఏంటి? లాస్ట్ ఆప్షన్స్. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకు ఆ వచ్చిన క్వాలిటీ కానీ, ఓకే మేబీ టైం కన్జ్యూమ్ చేస్తుంది, బట్ నిజంగా దాన్ని ఒక కెమెరాతో క్యాప్చర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అంత క్రౌడ్ని పుల్ చేయాలన్నా, అలాంటి లైటింగ్ ఎన్విరాన్మెంట్, అలాంటి షాట్ తీయాలి. అర్థమైందా? ఆ సెటప్, మైక్ సెటప్, ఓకే వస్తుంది సమ్ కాన్సెప్ట్ అనుకున్నా. సో ఆ జనాలను పోగేసి అందరూ కరెక్ట్గా వినాలి, ఫస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ చేయాలి. అంటే నేను అంటుంది, ఇప్పుడు అదే తోపు తురుమనట్లేదు, కానీ జనరల్గా నిజంగా మనం ఇది 3Dలో చేయాలంటే ఎంత టైం పడుతుంది? రియాలిటీలో మాట్లాడుకున్నాం అని చెప్తాను. ఫుల్ టైం పడుతుంది. అదే ఫుల్ టైం పడుతుంది. అది అంటే ఇప్పుడు 3D వచ్చి, నేను కూడా 3D నుంచి వచ్చిన, నేను 3D తక్కువనే అని చెప్పట్లేదు. జనరల్గా ట్రెడిషనల్ 3D నమ్మే వాళ్ళు ఏమంటారంటే 3Dలో ఫుల్ కంట్రోల్ ఉంటుంది ఇది, అంటే నేను ఉండదని చెప్పట్లేదు.
నేను అంటుంది ఏంటంటే అదే అది కదా. వాడు, అది వాడు, ఇది కూడా వాడు అంటున్నా. అప్డేట్ అయితే నీకే బెనిఫిట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను 3D బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నాకు తెలియదా? అదేలే. సో అట్లా. సో అది చెప్పండి, మీ థాట్స్ ఏంటి? లైక్ ఒరి నోరు నడుస్తుంది, మాట్లాడండి మీరు. మా- మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? నువ్వు చెప్పిన దానికి ఏదో చెప్తున్నాం కదా. ఎంతమంది చూస్తున్నారు మరి వీడియో? వీడియో తక్కువ, నాకు తెలిసి 2-3 ఉంటారు. ఇది ఛానల్ ఎప్పుడుదో అంటే లైక్ వదిలేసిన కదా, చూస్తున్నా. ఉన్నారు, 7 మంది ఉన్నారే. నైస్ నైస్. మరి మనమే ముగ్గురు. ఒకసారి 5 మెంబర్స్ ఉన్నారు కదా. జెన్యూన్. రిమైనింగ్ 5 మెంబర్స్. రిమైనింగ్ 5 మెంబర్స్ అయినా కొత్త వాళ్ళే కదా చాలు. అంటే లైక్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఎవరైనా చూస్తారులే కానీ. బట్ ఇంకోటి నేను ఏంటంటే, ఇవాళ ఇది టాపిక్ ఏమంటారు, ఎలా చెప్పాలి, సబ్ ఒక ఒక సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఎక్కుతుంది. ఎవరైతే ఈ విఎఫ్ఎక్స్ ఫీల్డ్, మనం బాగా డీప్ గా మాట్లాడుతున్నాం కాబట్టి అట్లా అవుతుంది కానీ ఇప్పుడు కామన్ గా బయట ఇంకోటి ఏంటి, స్టార్టింగ్లో మనం జనరల్ టాపిక్ మాట్లాడాం. మేబీ ఇదేంటిది విఎఫ్ఎక్స్ అనేవి ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంటే ఫస్ట్ టైం కదా మనం ఎక్స్పీరియన్స్, ఒకటి ఫస్ట్ లైవ్ ఇది యాక్చువల్గా. 2019లో హైదరాబాద్కి వచ్చినప్పుడు చేసిన, ఇది సెకండ్ లైవ్. మిస్టేక్స్ అవుతుంటాయి. సో అది. చెప్పు, ఏదో ఇంకే చెప్తున్నా. ఇందాక నేను అంటే నేను టాపిక్ మొత్తం మారిపోతుంది ఇప్పుడు నేను చెప్తే. పర్లేదు చెప్పు, నేను కట్ ఏం లేదు, చేస్తాను. గవర్నమెంట్ ఒక యాప్ లాంచ్ చేస్తుందంట, దాని గురించి చేసిన టాపిక్. అయితే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన ఆ, ఒక 1-2 hours కి మా ఫ్రెండ్ వచ్చి నాకు నోటిఫికేషన్ చూపిస్తున్నాడు. ఆయన ఫోన్ లో వచ్చిందంట మెసేజ్, నేను ఏదైతే టాపిక్ పెట్టినో గవర్నమెంట్ నుంచి ఆ నోటిఫికేషన్ వచ్చింది. అది సంచార్ సాథి అని చెప్పి ఒక యాప్ వచ్చింది అన్నట్టు. అది ట్రాక్ చేస్తుంది అన్నట్టు, మొబైల్ మన ఫోన్ ఎక్కడుంది, ఏంటిది, ఏం చేస్తున్నారు ఫోన్ అని మొత్తం ట్రాక్ చేస్తుంది. అదేలే. నేను నార్మల్ గా న్యూస్ లో చూసి పెట్టిన అన్నట్టు టాపిక్ వీడియో. అయితే ఆ పెట్టిన కొద్దిసేపటికి మా ఫ్రెండ్, అరే నా ఫోన్ లో కూడా వచ్చిందిరా మెసేజ్, డౌన్లోడ్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ చెప్పేస్తానంటున్నాడు. నాకు తెలిసి అది 1-2 months లో వస్తుంది అనుకుంటా. అదే, అవునవును. అప్ టు డేట్ మొత్తం డీటెయిల్స్ నీకు తెలుసు అనుకుంటా దాని గురించి. సంచార్ సాథి తెలుసా దాని గురించి డీటెయిల్స్? లేదు, ఐడియా లేదు. ఏం లేదు, గవర్నమెంట్ ఒక యాప్ వదులుతుంది, దాని పేరు ఇదే సంచార్ సాథి అని. అదేం చేస్తుంది అంటే, ఆండ్రాయిడ్ మొబైల్స్, ఐఓఎస్ మొబైల్స్ రావాలని చెప్పి వాళ్ళది అంటే మెయిన్ గోల్ అన్నట్టు. ఓవరాల్ ఇండియాలో ఎవరెవరు ఉంటారో ఓకే. ఇండియాలో అందరి ఫోన్లలో రావాలి అది. దేనికి వాళ్ళు ట్రాక్ చేసుకోవాలి, ఇండియాలో ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరితోని ఏం చేస్తున్నారు, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది, పర్సనల్ ఓకే. ఫొటోస్ కానీ, లైబ్రరీస్ కానీ, అంతెందుకు స్నాప్ చాట్ లేకపోతే ఏదైనా ప్రైవేట్ గ్యాలరీ ఉంటాయి కదా, ఆ ప్రైవేట్ గ్యాలరీ ఫొటోస్ అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి యాక్సెస్ మనం ఇవ్వకుండా. మనకు పర్మిషన్ డిసేబుల్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది కదా యాప్ ఓపెన్ చేసి, ఆ యాప్ కి ఆ పర్మిషన్ అనే ఆప్షనే ఉండదు. ఆటోమేటిక్ అన్ని పర్మిషన్లు తీసుకుంటది. అన్ఇన్స్టాల్ చేయరాదు, ఫోర్స్ స్టాప్ చేయరాదు, క్యాష్ రిమూవ్ చేయరాదు దానికి. కొంచెం రిస్కే అదేదో. కాకపోతే ఇది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఈ 3 months టు 6 months లేదంటే 1 year ఓకే. ఈ టైంలో వస్తుంది అని అంటున్నారు. అదేలా. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇందులో, ఇదంతా ఏదైతుందో ఇది అన్ని టెలిఫోన్ కంపెనీస్ మాట్లాడినారు. మారుతున్నావు నువ్వు, వేరే దాంట్లోకి వెళ్తున్నావు. కట్టు. అయితే ఐఫోన్ వాడు నేను ఏమైనా చేసుకోని చెప్పిండు. వెంకటేష్, మనోనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సో విజిట్ అవ్వండి. అంటే మనోడు హిందీలో పెడుతుంటాడు, అంటే మనోడు పాన్ ఇండియా అనమాట.
సో పాన్ ఇండియా న్యూస్ ఏమైనా కవర్ చేయాలంటే డిస్క్రిప్షన్లో పెడతా, లేదంటే ఏంటది షౌట్అవుట్ ఇవ్వు, నీ ఛానల్ పేరు ఏంటి? వీకే అంటెక్ అని ఉంటుంది ఛానల్ పేరు. నార్మల్ డైరెక్ట్ వీకే అంటెక్ సర్చ్ చేస్తే ఫస్ట్ మనదే వస్తుంది. ఓకే సంథింగ్. సో అది ఒకసారి చూడండి, పాన్ ఇండియా హిందీ అర్థమైతే చూడండి, లేకపోతే ఎక్కదు మీకు. సరే రవి చెప్పు, ఫైనల్ థాట్స్ క్లోజ్ చేద్దాం. అంటే లైక్ చాలా ర్యాండమ్గా స్టార్ట్ చేసినాం, ర్యాండమ్గా ఇంకా ఏం చేద్దాం గైస్, ఏమనుకోవద్దు. ఫస్ట్ close లైవ్ చేద్దాం చాలా ఇంకా. మిస్టేక్స్ ఉంటాయి. చెప్పు రవి, నీ థాట్స్ ఏంటి? ఈరోజు ఫస్ట్ డే కదా, క్లోజ్ చేద్దాం. ఎలా అనిపించింది డే 1 లైవ్? బాగుంది. కొంచెం గోల ఉంది కదా. ఆ, సరే గైస్, సో ఇది ఫస్ట్ లైవ్. మేబీ ఫర్దర్గా ఇంకా చూద్దాం, ఇలాంటి ఇంకా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా చూస్తావా, నువ్వు చెప్పిన ఇర్రెలవెంట్ టాపిక్కి వెళ్ళిపోతుండ్రు ఉన్న నలుగురు కూడా. ఓకే కానీ అది నిజంగానే అవుతుంది, వాళ్ళ సేఫ్టీ కోసం మనం చెప్పాను. మాట్లాడదాం, ఫోన్లో మాట్లాడదాం, దాని గురించి కావాలంటే ఒకటి లైవ్ చేద్దాంలే. సో అది గైస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అంటే లైక్ మేబీ చాలా డిస్టర్బెన్స్, సౌండ్ సరిగా రాకపోవడం, ఇర్రిలవెంట్గా స్టార్ట్ చేయడం చాలా జరిగి ఉంటాయి. సో నాకు కూడా తెలియదు, లైవ్ చూసుకుంటే తెలుస్తుంది. సో మేబీ ఫర్దర్గా వచ్చే లైవ్స్ ఇంకొంచెం ప్లాన్డ్గా సెట్ చేసుకుంటాం. యాక్చువల్గా ముందు కొంచెం మైక్ ఇష్యూ ఏదో వచ్చింది, లైవ్ కూడా కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా జరుగుతుంది. మేబీ నెక్స్ట్ లైవ్ ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ లైవ్ గైస్. సరే మరి అయితే, బై గైస్, బై రవి.